ఓకే సార్. ఇంతకుముందు నేను హీరోయిన్ క్వాలిఫికేషన్స్ ఏంటి మీ సినిమాకి అని అడిగింది ఎందుకంటే చాలామంది సౌత్ నార్త్ నుంచి అక్కడక్కడ అదర్ లాంగ్వేజ్ నుంచి తీసుకొస్తున్నారు. తెలుగులో హీరోయిన్స్ అసలు కరువు అయిపోయారు. అంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, గ్లామర్ రోల్స్ మేము చెయ్యమను, లేకపోతే కొన్ని ఫ్యామిలీ సినిమాలు అయితే చేస్తాము. శేఖర్ కమ్ముల గారు లాంటి సినిమాలు అయితే వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉంటుంది అనుకోవచ్చు, లేదంటే ఒక బాగా చూపిస్తాడు అన్న విధంగా ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళకి మీ సినిమాలు చూస్తే అలా ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా, తప్పకుండా నేను అది ప్రౌడ్ ఫీల్ అవుతానండి. నా సినిమాలో హీరోయిన్సే కాదు, మా క్రూలో కూడా అమ్మాయిలు ఉంటారు. బట్ అయినా మీ దానికి ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు, ఎందుకు తెలుగు వాళ్ళు రావట్లేదు? ఇప్పటికీ మీరు తీసుకున్న స్టార్స్ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కూడా అదర్ లాంగ్వేజ్ వాళ్ళే. నేను దగ్గర అంటే తెలుగు వాళ్ళు రావట్లేదు అంటే దొరకట్లేదు. మేము బాగా ట్రై చేస్తాం. మేము బాగా అంటే ఐడల్ బ్రెయిన్లో పెట్టడం, మా సైడ్ నుంచి మేము ఎట్లా వెళ్ళాలో వెళ్తాము. అండ్ నా పేరు కూడా ఉంది. ఇప్పుడు అసలు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టైంలో అయితే మొత్తం సిటీ అంతా హోర్డింగ్స్ ఉన్నాయి. అంటే నేను కొత్త వాళ్ళ కోసం చూస్తున్నాను పెట్టాము. సో ఈ సినిమా కంటే సాయిపల్లో దొరికిన కాబట్టి మేము ఎక్కువ అడ్వర్టైజ్ చేయలేదు మేము. కానీ ఈ శరణ్య ఇట్లా ఈ క్యారెక్టర్స్, అత్తయ్య క్యారెక్టర్స్ అన్నిటికీ మేము హ్యాండ్ పిక్ చేసి మేమే వెళ్ళి పట్టుకున్నాం. సో మేము ఎప్పుడు ప్రయత్నిస్తున్నాం. అమిగోస్ క్రియేషన్స్లో హీరోయిన్లు కాస్ట్ అని మేము ఎప్పుడు ఓపెనే ఉంటాం. మాకు అసలు ఫేస్బుక్ మనం పేజ్ తయారు చేసి దాంట్లో ఒక పెద్ద సైట్ తయారు చేసి మీరు అప్లోడ్ చేయొచ్చు అని చాలా మా సైడ్ నుంచి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కానీ అంతగా నిజంగానే ఎప్పుడు ఒక బూమ్ పీరియడ్ ఉంటుంది. ఒక బాగా వెలిగిన మన తెలుగు ఇప్పుడు జయప్రద, శ్రీదేవి అంత తర్వాత ఒక గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వేవ్ అది బేసిక్ హీరోయిన్. సో మనం అంతా ఆడియన్స్ అలా స్వే అయ్యారు. సో ఎప్పుడు అది రివర్స్ అవ్వచ్చు బేసిక్. అంటే ఎప్పుడైనా అంటే మనం చేయకూడదని ఎక్కడైనా ఒక రెండు మూడు టప్ అని క్లిక్ అవుతే రివర్స్ అవ్వచ్చు. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం బేసిక్గా. నాకు ఇప్పుడు దగ్గర ఇలాంటి క్యారెక్టర్ తెలుగులో చేసి ఇమ్మీడియట్ నాకు కొంచెం కొద్ది గొప్ప నాకు బాగా దగ్గర అనిపించేది అంజలి అని అమ్మాయి, తెలుగు అమ్మాయి. సో అంటే ఇప్పుడు ఆమె ఫస్ట్ టైం ఉండి ఆమె కానీ ఇప్పుడు సీతమ్మ వాకిట్లో చేసింది. సో ఆమె ఇంకొంచెం అంటే ప్రెషర్ ఉంటే నాకు నేను అంటే జనరల్ రెఫరెన్స్ చెప్తున్నాను. అంటే ఆమె చేసేస్తాను బెటర్ అని కాదు, బేసిక్గా ఎందుకు అనిపించింది మీరు తెలుగు అమ్మాయి కానీ ఆమె అలాంటి చలాకిదనం అలా ఉంది అసలు. సో అలా తెలంగాణ ఎవరైనా ఉంటే టప్ అని పట్టుకుంటాం. కానీ అది అంత తేలిక కాదు, మనం అనుకున్న తేలిక కాదు. మనం ఇళ్లలో యాక్ట్ చేసేస్తుంటారు, అదంతా కొన్ని స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటాయి. సాయిపల్లో మీరు బయట చూస్తే మీరు అసలు ఏంట్రా అనుకుంటారు అన్నమాట. ఆమె అసలు కెమెరా ఆన్ అయినా వేరే ఉంటుంది అనమాట. అంటే ఆ చేంజ్ మేము పట్టుకుంటాం. అది అందరికి సాధ్యం కాదు. మేము యాక్ట్ చేస్తున్నాం కదా 10 మంది వస్తే అందరూ కుదరదు. అంటే ఒక కమర్షియల్ ఫీల్డ్ కాబట్టి అన్నీ వర్కౌట్ కావు. అలా మేము ప్రయత్నించడం చేస్తున్నాం. ఇక్కడ ఎలా అంటే హీరోయిన్గా పైకి రావాలంటే, హీరోయిన్గా తెలుగు అమ్మాయిలు రావాలి అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒక కాలేజ్ లెవెల్ నుంచి మనం ఇప్పుడు ఈ ఎంసెట్లు ఇంజనీర్లే కాకుండా యాక్టింగ్ స్కూల్స్, మీడియా స్టడీస్, అడ్వర్టైజ్మెంట్ స్కూల్స్ ఇట్లాంటి బాగా ఉంటే వందల అట్లా అంత వైబ్రెంట్గా ఉంటే ఒక ఐశ్వర్యరాయ్ అట్లా వస్తారన్నమాట. ఎవరో కోటికి పుడతారని ఉండదు. అంటే కాన్స్టెంట్గా అదొక కల్చరల్లీ అది మనకి యాక్టింగ్ కానీ ఇప్పుడు మరాఠీలో థియేటర్ ఉంటుంది, చాలామంది వస్తుంటారు ఆల్టర్నేట్ సినిమా. సో అట్లా థియేటర్ కానీ అలాంటివన్నీ మనం వచ్చినప్పుడు సినిమాకి అవుతుంది. సినిమా ఎప్పుడు ఏదంటే చాలా కోట్లతో కోరుకున్న విషయం కాబట్టి అది వాళ్ళు ఇమీడియట్గా అనుకోగానే ఒక 2 months టైం ఉంటుంది కాస్టింగ్కి. వాళ్ళు వెళ్ళి పట్టేసుకోలేరు బేసిక్. అది ప్యారల్గా గ్రో అవ్వాలి ఇండస్ట్రీ. అలా టీవీలో కానీ ఇప్పుడు టీవీకి సినిమాకి బాంబేలో బాలీవుడ్లో టీవీ సినిమాకి ఒక 10% తేడా, 10% వెనకాల ఉంటారు. అదే తెలుగు టీవీకి సినిమాకి ఒక 90% తేడా ఉంది. సో టీవీ నుంచి మనం ఏం తీసుకోలేం, అలా ఉంది. అంటే ఆ గ్యాప్ ఉంది కదా, అది మెల్లగా ఇప్పుడు టీవీ ఇంటర్నెట్లు పెరిగే కొద్దీ, షార్ట్ ఫిల్మ్స్ పెరిగే కొద్దీ రీచ్ అవుతుంది అనమాట. అప్పుడు రీచ్ అవుతే ఆ అమ్మాయి కనిపిస్తుంది అలా. కరెక్ట్. ఐ థింక్ అది ప్యారలల్గా వెళ్ళాలి. ఐ థింక్ పెళ్లి చూపులో చేశాడు అతను షార్ట్ ఫిల్మ్ నుంచి ఆ అమ్మాయి కాస్ట్ చేశాడు. అది అమ్మాయి తెలుగు అమ్మాయి, అంటే హైదరాబాద్ అమ్మాయి, తెలుగు అనుకోవచ్చు.